కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను కిషోర్ కుమార్. నా వీడియోలు మీరు మిస్ కాకుండా అవన్నీ డైరెక్ట్గా మీ ఫోన్కే, మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి. మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలని మీకు చేరవేస్తుంది. ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే. దయచేసి అలాంటి కాల్స్ చేయొద్దు, అలాంటి కాల్స్ కూడా స్వీకరించబడవు. ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను. ఫస్ట్ కంటెంట్ చూపించేస్తాను, మీకు స్టోరీ అంటూ చాలా క్లియర్గా అర్థమైపోతుంది. చాలా ముఖ్యమైన అంశం ఈరోజు నేను మాట్లాడబోయేది, నేను విశ్లేషించబోయేది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం అన్నమాట. ఒకసారి కంటెంట్ చూస్తే, నేను చూపించే అంశాలు చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఇది వదిలేద్దాం, కాసేపు ఇది చూద్దాం. ఈరోజు వార్తాపత్రికలో వచ్చినటువంటి ఒక ముఖ్యమైన కథనం, అది కూడా మెయిన్ పేపర్లో వచ్చింది. విషం చిమ్ముదాం సర్కారుపై జగన్ ముఠా వ్యూహం. వారాంతంలో హైదరాబాద్లో రహస్య భేటీలు. కడప జిల్లాకు చెందిన మాజీ ఐఏఎస్ సారథ్యం, రిటైర్డ్ ప్రస్తుత అధికారులతో మంత్రాంగం. ముఠాలో సుమారు 25 మంది సభ్యులు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడమే అజెండా. బ్యూరోక్రాట్ తెలివితేటలన్నీ వాడాలని నిర్ణయం. టికెట్ ఇస్తామనే హామీతో ఒక అధికారికి వల. రాజధాని సమాచారం అంతా చేరవేస్తున్న ఆ ఆఫీసర్ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు, అభాసుపాలు చేసేందుకు, ముప్పు తిప్పలు పెట్టేందుకు, 3 చెరువులు నీళ్లు తాగించేందుకు, రకరకాలుగా చేసేందుకు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇది. దానికి కొంతమంది ఐఏఎస్లు సహకరిస్తున్నారు. తాజా వాళ్ళు, మాజీ వాళ్ళు అందరి సహకారంతో విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నాడని ఇది ఒక వార్తా కథనం క్లుప్తంగా చెప్పినటువంటి అంశం అన్నమాట. ఇది కొత్త కాదు, ఇది కొత్త కానే కాదు. ఎందుకు చెప్తున్నానంటే, మొదటి నెలలో వచ్చినటువంటి వార్తా కథనం ఇది. జమీన్ రైతు అనే పత్రికలో, అంటే రెండునే పక్క పక్క పెట్టి చూపిస్తున్నా. మొదటి నెలలో వచ్చిన వార్తా కథనం ఇదైతే, 10 నెలల తర్వాత వచ్చిన వార్తా కథనం ఇది. మొదటి నెలలోనే ప్రభుత్వం సాఫీగా సాగనివ్వకుండా చేయడానికి విస్తృత స్థాయి ప్రణాళికలు, విధ్వంసానికి 100 కోట్లు అని చెప్పేసి ఒక పెద్ద కథనాన్ని జమీన్ రైతు అనే పత్రిక బ్యానర్ ఐటమ్గా ఇచ్చింది. సేమ్ ఇందుట్లో ఉన్నదే. బదనాం చేయటానికి, వాళ్ళ ఊపిరాడకుండా చేయడానికి, ముప్పు తిప్పలు పెట్టడానికి, 3 చెరువులు నీళ్ళు తాగించడానికి, గద్దె దించివేయడం, తానెక్కటానికి ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేది ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ దానికి 100 కోట్లు, విధ్వంసానికి 100 కోట్లు అని చెప్పేసి ఖర్చు పెట్టడానికి కూడా జగన్మోహన్ రెడ్డి సిద్ధమైపోయాడని చెప్పేసి ఇచ్చినటువంటి వార్త. సేమ్ 10 నెలల తర్వాత కూడా సేమ్ అలాంటి వార్తే మళ్ళీ మనం చూడాల్సి వస్తుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళ మోడస్ ఆపరెండి ఏ విధంగా ఉండబోతోంది, ఏం చేయబోతున్నారు, అది రాష్ట్రానికి ఏ రకంగా ముప్పు అనేది ఈ వీడియోలో నేను క్లుప్తంగా చెప్పే ప్రయత్నం అయితే చేయబోతున్నాను. ఇది ప్రభుత్వానికి అనుకూలమా వ్యతిరేకం అనేది కాసేపు పక్కన పెడదాం. జరిగే వాస్తవాలేంటి, సరే ఓ పత్రిక ఎలా చెప్పింది కదా, అసలు వీళ్ళు ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు, ఉదాహరణలతో సహా నేను చూపించే ప్రయత్నం, చెప్పే ప్రయత్నం అయితే చేయబోతున్నాను. అంటే ఒక రకంగా కొంత చురుకు పుట్టించే ప్రయత్నం, ఉదాహరణలతో సహా చెప్పి అలర్ట్ చేసే ప్రయత్నం మాత్రమే. రేపటి రోజున అలాంటి సంఘటనలు మళ్ళీ రిపీట్ అయితే, అరే ఇలా ఎందుకు జరిగిపోయిందని చెప్పేసి నోరెళ్ళబట్టక్కర్లా. ఇదిగో ఇదే కారణం, వీళ్ళే కారణం, ఈ రకంగా వ్యూహరచన చేస్తున్నారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం అలాంటివి జరగకుండా అడ్డుకట్ట వేసుకోవచ్చు. దానికోసమే ఈ వీడియో అన్నమాట, ఈ ప్రయత్నం అన్నమాట, అంతకుమించి మరొకటి కాదు. నేను సరే ఈ విధ్వంసం ఏ విధంగా ఉంటుంది, దీనికి ఏం చేయబోతున్నాను అన్నదానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించబోతున్నాను. పాత ఎగ్జాంపుల్సే. ఎగ్జాంపుల్ నెంబర్ 1, పాస్టర్ ప్రవీణ్ పగడాల ఇష్యూ. బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. అది విషం చెమ్మాలన్నా, విధ్వంసం చేయాలన్నా వాళ్ళ మోడస్ ఆపరెండి ఏ విధంగా ఉంటుందంటానికి ఈ మధ్య కాలంలో దొరికిన బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రవీణ్ పగడాల అనేటటువంటి పాస్టర్, ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమండ్రి వచ్చే క్రమంలో మార్గ మధ్యలో ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ అయి చనిపోయాడు. సరే, దానికి కొంత మద్యం మత్తు కూడా కారణం, మరికొంత ఎండాకాలం అవటం వల్ల, రకరకాల ఆరోగ్య మద్యం స్వీకరించి ఉండటం వల్ల రకరకాల సమస్యలు వచ్చేసి మొత్తానికి ఆయన చనిపోయాడు. చనిపోయిన మరుక్షణం నుంచి, అసలు కనీసం బాడీని అక్కడి నుంచి తీశారో లేదో, చనిపోయిన మరుక్షణం నుంచి గద్దల్లాగా వాలిపోయి హత్యే 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 హత్య అని చెప్పేసి పీక్కుతున్నారు. ఓరి బాబు ఇదేం కర్మరా అని చెప్పేసి ప్రభుత్వం తేరుకునేలోగానే జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయింది. ఆ తర్వాత ప్రభుత్వం కొంత తేరుకుని ఈ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అసలు ఏం జరిగింది పోసగుచ్చినట్టుగా వివరించే ప్రయత్నం, ఆధారాలు సేకరించే ప్రయత్నం చేస్తుంది. హైదరాబాదులో మొదలైన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ప్రతి ఒక్క అంశాన్ని కొన్ని 100,000 సీసీ కెమెరాలను జల్లెడ పట్టి మరి ఆ ఫుటేజ్ సంపాదించి, ఇదిగో కారణం ఇది అని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేసింది. అయినా సరే
స్టిల్ ఈ రోజు వరకు ఆ ప్రాపగాండ జరుగుతూనే ఉంది. ఈ అంశం ఇంకా రగులుతూనే ఉంది. దీనికి కారణం ఎవరో తెలుసా? వైసీపీ అనుకూల పాస్టర్లు, వైసీపీ అనుకూల మత బోధకులు, వాళ్ళను ఉపయోగించుకుంటున్న వైసీపీ గణం. కాదనగలరా? ఎవరా అజయ్ బాబు, ఎవరా బెన్నీలింగం? వీళ్ళకన్నా మహాముద్రన్నట్టుగా జీవి హర్షకుమార్. సరే, ఆయనకి వైసీపీతో సంబంధం లేదనొచ్చు, కానీ ఆయన అజెండా, ఆయన భావజాలం మొత్తం సేమ్ అదే రకంగా ఉంటాయి కదా. ఇలా వైసీపీ తరపున పాటుపడేటటువంటి బోలెడు మంది సోషల్ మీడియాలోనూ బయట విస్తృతంగా ఇప్పటికీ స్టిల్ రాళ్లేస్తున్నారు, దుమ్మెత్తిపోస్తున్నారు, బురజల్లుతున్నారు, ఇంకా హత్య అంటున్నారు. ఆఖరికి చనిపోయిన పాస్టర్ ప్రవీణ్ పగడాలే బతికొచ్చే, ఓరి బాబు నేను యాక్సిడెంట్లోనే చచ్చిపోయానరా, నాది హత్య కాదనా సరే, అసలు నువ్వు నిజంగా ప్రవీణ్ పగడాల ఆత్మేనా, మాకు నమ్మకం లేదు, దొబ్బే అంటారు. అంటే అంతగా నింపేశారు. సో ఇలాంటివి భవిష్యత్తులో మరికొన్ని కూడా జరగవచ్చు, పదుల సంఖ్యలో జరగవచ్చు, ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి క్లాసిక్ ఎగ్జాంపుల్గా ఈ ఇష్యూని తీసుకోవచ్చు అనమాట. ఇలాంటివే ఏంటా విధ్వంసం, ఏంటా విషం చెమ్మటం, ఇంతమంది కలిసి కూర్చొని ఏం సమాలోచనలు చేస్తారంటే ఇదిగో ఇవే ఇలాంటి కుట్రలే. ఎగ్జాంపుల్ నెంబర్ 2, ఇది కూడా ఇంకో క్లాసిక్ ఎగ్జాంపుల్ అనమాట. ఈ మధ్య కాలంలో దొరికింది. 99 పైసలకే, అగ్గువకే భూములు కట్టబెట్టేస్తున్నారు, వందల వేల ఎకరాలు ఇచ్చేస్తున్నారు, అసలు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని చాలా చీప్గా ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రాపగాండా ప్రచారం జరుగుతుంది. ఇందుట్లో ఎంత తప్పుందంటే 99 పైసలకి భూములు కేటాయించింది కేవలం టీసీఎస్ అనే సంస్థకి మాత్రమే. టీసీఎస్ గురించి ఇప్పుడు నేను పెద్దగా వివరణ ఇవ్వక్కర్లే. ఎంత ప్రతిష్టాత్మక సంస్థో, ప్రపంచంలోనే ఎంత పేరునిగ్గిన సంస్థో ప్రత్యేకంగా చెప్పక్కర్లే. అది కూడా వాళ్ళు 12,000 ఉద్యోగాలు ఇస్తాం, విశాఖలో పెట్టుబడులు పెడతామంటే ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కోసం. ఒక మంచి కంపెనీ మంచి పెట్టుబడితో వస్తుంటే ప్రభుత్వం ఏం చేయటానికైనా, వాళ్ళకి ఎలా సహకరించడానికైనా సిద్ధంగా ఉందనే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఇవ్వాలి. దానికోసం టీసీఎస్కి 99 పైసలకి ఎకరం కేటాయిస్తే ఉర్సా కూడా అదే కేటాయింపులు చేశారు. ఉర్సా అనే సంస్థ ఊరు పేరు లేనిది, అసలు దీనికి ఆఫీసే లేదా, అద్దని ఇద్దని చెప్పేసి గొడవ స్టిల్ ఇప్పటికీ వాళ్ళ బినామీలు అంటారు, తెలుగుదేశం వాళ్ళ బినామీలు అంటారు, విజయవాడ ఎంపీ బినామీలు అంటారు, వాళ్ళ పెట్టుబడులు ఉన్నాయంటారు, తెలుగుదేశం పార్టీ నేతలు అక్రమ సంపాదన ఉందంటారు. ఇక 100 ప్రచారాలు ఇందుట్లో. కానీ ఒక్కడ కూడా వాస్తవం అంటే కానే కాదు. ఈ ఉర్సా అనే కంపెనీకి 99 పైసలకి భూములు కేటాయింపు చేయలేదు, ఇవ్వలేదు. వాళ్ళకి ₹1,00,00,000 ఎకరం చొప్పున 3 ఎకరాలు, 50 లక్షలకో 55 లక్షలకో ఎకరం చొప్పున దాదాపుగా 50 ఎకరాల చిల్లర ఇచ్చారన్నమాట. మరి 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నప్పుడు అంతే తక్కువ ధరకి ఇవ్వాలి. అయినా సరే ₹1,00,00,000 ఎకరం అంటే న్యాయమే. మరి ఎందుకు ఇక్కడ తప్పు జరిగింది? ఎవరిక్కడ తప్పు చేశారు? లేదు, తప్పు జరిగింది, తప్పు చేశారు, ఇంకేముంది, అన్యాయం, దుర్మార్గం అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రాపగాండా. ఆ 50 ఎకరాలంట 1,000 కోట్లు ఉంటుందంట. అరే హైదరాబాద్లోనే ఎకరం 100 కోట్లు కోకాపేటలో మాత్రం బలికింది, మిగతా ఎక్కడ అంత లేటు కూడా లేదు. అలాంటిది విశాఖపట్నంలో అంట ఎకరం 100 కోట్ల రూపాయలు ఉన్నట్టుగా బిల్డప్లు. మరి వీళ్ళు చెప్పిన 1,000 కోట్ల రూపాయలు లెక్క అంటే ఎకరం 100 కోట్ల పైచులకు ఉండాలి. 1,500 కోట్లు అంట. ఆ 50 ఎకరాలు 1,500 కోట్లు, 15,000 కోట్లు అంటున్నారు. 100 కూడా కాదు, 1,000 కోట్లు. అంటే ఈ రకంగా దుర్మార్గమైనటువంటి ప్రాపగాండా, వచ్చే పెట్టుబడులను కూడా వెనక్కి పంపించేటటువంటి యత్నం. అసలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులే పెట్టకూడదని చెప్పేసి పారిశ్రామికవేత్తలు మొత్తం ఆలోచించుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి దుర్మార్గమైన ప్రాపగాండా, రచ్చ రభస. వాళ్ళు హైదరాబాద్లో, బెంగళూరులో కూర్చొని చేసే ఇవే పత్రికల్లో చెప్పకపోయినా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. క్లాసిక్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. ఎస్, ఇలాంటివే మరికొన్ని కూడా రాబోతున్నాయి రేపటి రోజున. ఎగ్జాంపుల్ నెంబర్ 3, ఇది మేము ఫ్యాక్ట్ చెక్కులని చెప్పేసి పెద్ద ఎత్తున చెప్పుకోవాల్సినటువంటి విషయాలు ఇవి. పచ్చి అబద్ధం. ఈ పేజ్ని చూశారు, వైజాగ్ సిటీ ఆఫ్ డెస్టినీ. ఇలాంటి కొన్ని పెయిడ్ పేజీలని, తమ అనుకూల పేజీలని గతంలో ఎప్పుడో కొనుక్కొని ఉంటారు. వీళ్ళ ద్వారా, వీళ్ళకి లక్షల్లో ఫాలోవర్స్ ఉంటారు కదా, వాళ్ళ ద్వారా వాళ్ళ అనుకూల ప్రచారం, ప్రాపగండా చేయించుకోవటం. ఏంటట, విశాఖలో కూటమి ప్రభుత్వం భారీగా పర్యావరణ విధ్వంసం, 98 ఎకరాల్లో పచ్చని కొండ ధ్వంసం. అసలు ఇది మన రాష్ట్రంలోది కాదు, ఎక్కడో పక్క రాష్ట్రంలో ఫోటో ఒకటి వేసుకొచ్చి పెట్టేసి రాసేయి
రిషికొండని బోడిగుండు చేసినటువంటి ఉదంతం కళ్ళ ముందు కనపడుతున్నా ఏదో బయట రాష్ట్రాల నుంచి మరో చోట నుంచి కొన్ని ఫోటోలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది. గతంలో కూడా మనం చూసాం, ఎక్కడో బీహార్లో, ఉత్తరాది రాష్ట్రాల్లో, మరి బీమార్ స్టేట్స్ ఉంటాయి కదా, అందుట్లో రోడ్లు బాగోలేక అస్తవ్యస్తంగా ఉంటే ఆ ఫోటోలు తీసుకొచ్చి ఇంకేముంది ఆంధ్రాలో రోడ్లు బాగలేదు, దరిద్రంగా ఉన్నాయి, దుర్మార్గంగా ఉన్నాయని చెప్పేసి 2014 నుంచి 19 వరకు ప్రాపగండ చేశారు. సేమ్ అదే స్ట్రాటజీ. వాళ్ళు రిషికొండం తవ్వినటువంటి పర్యావరణ విధ్వంసం చేసినటువంటి అంశాలు పక్కన పెట్టేసి ఇట్లాంటి ఫేకులతోటి విరుచుకుపడుతూ ఉంటారు. రోడ్లు బాగాలేదంటారు, పర్యావరణ విధ్వంసం అంటారు, అదంటారు, ఇదంటారు, ఎక్కడెక్కడో ఫోటోలు మొత్తం తీసుకొచ్చేసి ఎక్కడన్నా ఎవరన్నా ఒక రైతు చనిపోయినా పక్క రాష్ట్రంలో, ఏదన్నా ప్రమాదవశాత్తు వేరేవాడు చనిపోయినా దాన్ని తీసుకొచ్చి వేరే రకంగా పోర్ట్రేట్ చేయటం, వేరే రకంగా ప్రొజెక్ట్ చేయటం. ఇలాంటి పేజీలు, లక్షల ఫాలోవర్లు ఉన్న పేజీలు వాటికి కొమ్ముగాయటం. క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇవన్నీ. ఇంక 4వది, ఇదిగో అద్భుతమైన క్లాసిక్ ఎగ్జాంపుల్, మతంతో మంటలు. తిరుమలలో, తిరుపతిలో అక్కడ ఏం జరిగినా చేమ చెట్టుకోమన్నా భక్తుల మనోభావాలకు సంబంధించిన ఇష్యూ. దాంతోనే ఆటలాడుకుంటారు వీళ్ళు. భూమన కరుణాకర్ రెడ్డి వచ్చి అసలు మన రాష్ట్రంతో సంబంధం లేని ఎక్కడెక్కడో ఫోటోలు మొత్తం తీసుకొచ్చి పెట్టి, ఇంకేముంది వందల సంఖ్యలో గోవులు చనిపోయాయి తిరుపతిలో, ఇంకేముంది తిరుమల తిరుపతిలో అపవిత్రం జరిగిపోయింది, గోశాలలోనే ఇంత దారుణమా, దుర్మార్గమా అని చెప్పేసి ఇదిగో ఇలా పోస్టర్లు. ఇందుట్లో ఒక్క ఫోటో కూడా ఇక్కడది కాదు. అంటే మతంతో ఆడుకోవటం, మతంతో మంటలు సృష్టించడం, మత విద్వేషాలు రేకెత్తించడం, మనోభావాలు దెబ్బతీయడం, దాని ద్వారా చలి కాచుకునేటటువంటి ప్రయత్నం అన్నమాట. అరే బాబు, ప్రతి నెల ముసలి ముతక 5-10 ఆవులు చనిపోవడం సహజం. అక్కడ గడ్డి బాగానే ఉంది, నీళ్లు బాగానే ఉన్నాయి, అంతా బాగానే ఉంది. ప్రతిరోజు వస్తాడు వెటర్నరీ డాక్టరు, మొత్తం చెక్ చేస్తాడని చెప్పేసి వీడియో ఫుటేజ్లతో సహా, ఆఖరికి వేళ్ల హయాంలో ఏం జరిగిందో కూడా ఫోరెన్సిక్ రిపోర్టులతో సహా, వీడియో ఫుటేజ్లతో సహా, సీసీ ఫుటేజ్లతో సహా బయట పెట్టినా కానీ ఆహా చచ్చిపోయాయంటే చచ్చిపోయాయి, మేము నమ్మం. ఒరే అసలు అన్ని గోవులు చనిపోలేదురా, వృద్ధాప్యంలో ఉన్నటువంటి 1-6 చనిపోతే తప్ప అంత పెద్ద సంఖ్యలో గోవులు చనిపోలేదురా బాబు అని చెప్పి సాక్ష్యాలు, ఆధారాలు, రిజిస్టర్లు పెడుతున్నా కానీ నమ్మం, ప్రచారం చేస్తూ ఉంటాం. అంటే మతంతో మంటలు పుట్టించి చలి కాచుకోవాలి. ఇది కూడా బెస్ట్ ఎగ్జాంపుల్, క్లాసిక్ ఎగ్జాంపుల్ అనమాట. ఇక మరొకటిది ఆఖరి ఎగ్జాంపుల్, ఇంకా చెప్పుకుంటూ పోతే బోలెడు వస్తాయి. నేను మరీ బోరు కొట్టించకుండా 4-5 ఎగ్జాంపుల్స్తో ముగిస్తున్నా. కోచిత్సు, కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తల్లో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో, లేదంటే గోదావరి జిల్లాలో ఎక్కడో తెలియదు కానీ మొత్తానికి ఇక్కడ దళిత నేతలు ముఖ్యంగా కొంతమంది విరుచుకుపడ్డారు ఆ రోజుల్లో. అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల మాలలు వేశారు, అది వేసింది తెలుగుదేశం నేతే, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన దుర్మార్గం అని చెప్పేసి రచ్చ గొడవ చేసి మరో కోనసీమ అల్లర్ల రేంజ్లో ప్లాన్ చేద్దామని చెప్పేసి కూడా అనుకున్నారు. మరి ప్రభుత్వం అదృష్టం బాగుందో ఏమో తెలియదు కానీ మొత్తానికి 2 రోజుల్లోనే సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వాడిని ఎవరినో పట్టుకున్నారు. ఆ మహానుభావుడు ఎవడో కాదు, ఇదిగో ఇతనే, ఈ వైసీపీ నేత, వైసీపీ కండువా కూడా కప్పుకున్నాడు కదా, ఇదిగో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తోటి ఉన్నాడు కదా, మాజీ హోంమంత్రితో కూడా ఉన్నటువంటి ఫోటోలు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. సో ఇతనే కావాలని కులచిచ్చు రగిల్చేందుకు, దళితుల్ని రెచ్చగొట్టేందుకు, దళిత వర్గాలను కూటమికి దూరం చేసేందుకు ప్లాన్ చేసుకుని మరి వెళ్ళి అంబేద్కర్ మెడలో చెప్పుల దండ వేశాడు. మళ్ళీ గొడవ చేయడం వెనక కూడా తినే ఉన్నాడు. అమ్మా దుర్మార్గం, అంబేద్కర్ అవమానం, అద్ది ఇద్ది అని చెప్పేసి అటు సాక్షి పత్రికలు, మిగతా అనుకూల మీడియాలో డబ్బేపించారు. ఫైనల్గా టెక్నికల్ ఎవిడెన్స్ల ఆధారంగా చేసింది ఎవడయ్యా అంటే ఇదిగో ఈ మనిషే, ఈ పెద్ద మనిషే. ఈ పెద్ద మనిషి ఎవడయ్యా అంటే వైసీపీ కీలక నేత అని చెప్పేసి తేలింది. ఒకవేళ తేలకపోయినా, నిందితుని పట్టుకోవటంలో ఆలస్యమైనా కుల చిచ్చు ఏ స్థాయిలో రగలేదో అర్థం చేసుకోండి. మామూలుగా కోనసీమ మరో అల్లరి లేదు ఆ రోజుల్లో. అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పేరు పెట్టాలన్న డిమాండ్ ఉన్న రోజుల్లో, పెట్టిన రోజుల్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ రకంగా అల్లర్లు జరిగాయో ఆ స్థాయిలో మళ్ళీ అల్లర్లు జరిగాయి. ఇతన్ని గనక పట్టుకోకుండా ఉంటే, సరైన సమయానికి పోలీసులు అలర్ట్గా ఉండకపోయినట్టయితే. ఇట్లాంటివి కూడా ముందు ముందు బోలెడు, కులం పేరుతో దూషించారని, కుల చిట్స్ అని, అద్దని ఇదని, అక్కడెక్కడో కులం పేరుతోటి బహిష్కరణ చేస్తే, గ్రామ బహిష్కరణ చేస్తే దానికి కూడా పవన్ కళ్యాణే కారణం, అతను
చేసినటువంటి సనాతన ధర్మం వ్యాఖ్యల వల్లే ఇదంతా జరిగిందని చెప్పేసి ఇలాంటి ప్రాపగండాలు చూస్తూనే ఉన్నాం కదా, రోజుకొకటి. అంటే ఏమీ లేదు, కులచిచ్చు రగిల్చడానికి ఇవన్నీ అద్భుతమైన అవకాశాలు అనమాట. పింక్ డైమండ్ వంటివి, అమరావతిలో అచ్చంకి అమ్మోళ్ళే ఉన్నారు, అసలు మరో కులమే లేదు అసలు ఆ ప్రాంతంలో అనే వంటివి, 10 నెలల్లో 9 నెలల్లోనే 1,00,000 కోట్ల అప్పులు చేశాడని, ఇలా బోలెడు అంశాలు మనం చూసాం. ముందు ముందు కూడా చూడబోతున్నాం అని చెప్పేదే ఈ యొక్క వీడియో ఉద్దేశం అన్నమాట. సో ఈ పత్రికల్లో వచ్చినటువంటి వార్తల్ని మాత్రమే కాదు, ఈ క్లాసిక్ ఎగ్జాంపుల్స్ కూడా చూస్తే వాళ్ళ మోడస్ ఆపరెండి ఏ విధంగా ఉంటుంది, ఏం చేస్తారు అనే దాన్ని ఎగ్జాంపుల్స్తో సహా ఇవే ఇలాంటివే పదే రిపీట్ చేయడమే వాళ్ళ యొక్క ఉద్దేశం, వాళ్ళ వ్యూహరచన, వాళ్ళ ప్లాను. ఇంతకు మించి చెప్పేదే ఉంది. చెప్పుకుంటూ పోతే ఈ 5 ఎగ్జాంపుల్సే కాదు, బోలెడు వస్తాయి. ఇంకా మరో కోడి కత్తి వంటివి, మరో గొడ్డల పూట వంటివి బోలెడు చూడొచ్చేమో. తస్మాత్ జాగ్రత్త.